టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభివందనములు. ప్రేక్షకులారా, బాగున్నారా? ఈరోజు మన యొక్క అంశం, దేవుడు మన ప్రార్థన వింటాడా? ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి వారి యొక్క విన్నపాలు విన్నవించుకుంటాం. ఏ మతస్థుడైనా సరే, హైందవుడైనా, మహమ్మదీయుడైనా, క్రైస్తవుడైనా, యూదుడైనా, పారసీకుడైనా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి వారి యొక్క విన్నపాలు విన్నవించుకుంటూ ఉంటాం. దాన్నే ప్రార్థన అని మనం అంటాం. క్రీస్తు బోధన అంగీకరించినటువంటి మనం అందరం అసలు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా వినడా? అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు వినేటట్టుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అసలు వింటాడా వినడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి అంటే ఎవరో చెప్పింది మనం వినడానికి వీల్లేదు. మనకై మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ ఉంది, దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే, ఆ మాట్లాడిన దాన్ని బట్టి మనం ఆయనకి విన్నపాలు విన్నవించుకుంటే అది మనకు చాలా మంచిది కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు అసలు ప్రార్థన విషయంలో మనకేం చెప్పాడు, ప్రార్థన చెయ్యమని ఎక్కడ చెప్పాడు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పినటువంటి ఈ గ్రంథాన్ని పరిశీలించుకుంటా పోదాం. ప్రియులారా, క్రైస్తవులు కూడా చాలామంది విపరీతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అంటే చాలా ఆసక్తి. కాబట్టి దీన్ని ఈ పద్ధతి ప్రకారంగా ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. అందుకనే ఈరోజు మన యొక్క అంశం, దేవుడు మన ప్రార్థన వింటాడా? బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. మొదటి శతాబ్దంలో మరి అపోస్తులలో మరి పేతురు గారు వీరందరూ ప్రసంగం చేసినప్పుడు సుమారుగా ఒక 3000 మంది మరి బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారు ఏం చేశారంటే, ప్రతిరోజు కూడా వారి బోధయందు, వారి సహవాసమందు, రొట్టె విరుచుటయందు ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన తప్పకుండా చేయాల్సిందే. ప్రార్థన చెయ్యాలి, ఎడతెగక చెయ్యాలి. ప్రార్థన ఎప్పుడూ చెయ్యాలి. ప్రార్థన ఎప్పుడూ చేయాలంటే కంటిన్యూస్గా చెయ్యాలా? ఈ ఒక్క వాక్యంతోనే సరిపెట్టుకుందామా? ఇంతేనా వాక్యం? మరి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఈ ప్రార్థన గురించి అని ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు లేదా? ఈ బైబిల్లో 66 గ్రంథాల్లో ఆ ఒక్కటే మనం తీసుకుని సరిపోయింది అని అనుకుంటే సరిపోతుందా? కాదు కదా ప్రియులారా. ఇంకా ఈ యొక్క వాక్యం, ఈ యొక్క బైబిల్లో ఇంకెక్కడెక్కడ ఆ సందర్భాలు ఉన్నాయి, దేవుడు ఏమేం తన బిడ్డలకి చెప్పించాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ప్రార్థన చేసే విషయంలో ఇంకా బాగా ఎతికితే ఒక చోట మాత్రం ఇంకొక విషయం బయలుపడింది. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఒక మంచి విషయం దేవుడు మనకు చెప్పాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుము అని రాసింది. అంటే ఈ పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తే వినడట. వాళ్ళ యొక్క మనవి, వాళ్ళ యొక్క ప్రార్థన వినడట. అదే చెప్తున్నాడు యోహాను సువార్తలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. మరి ఎవరి మనవి ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. మనకి స్పష్టంగా తెలియాలి కదా. అది కూడా దేవుడే చెప్పాలి కదా. ఆ కిందనే రాశాడు ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయం 31లోనే ఆ క్రిందనే రాశాడు. జాగ్రత్తగా పరిశీలించండి. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనను దేవభక్తుడయ్యుండి అంటే అతను దేశభక్తుడై ఉంటే లాభం లేదని అర్థమవుతుంది. దేవభక్తుడయ్యే ఉండాలి. దేశభక్తుడు అంటే మరి చాలామంది ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అలాగే నాయకులు చాలామంది ఉన్నారు, దేశాన్ని పరిపాలించేవాళ్ళు.
దేశం కోసమే వారు ఎప్పుడూ భక్తిపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వారి ప్రార్థన ఆలకించను అని ఇక్కడ చెప్పబడుతుంది. మహాత్మా గాంధీ గారి ప్రార్థన ఆలకించడు, దేశభక్తుడు. అయితే ఇక్కడ మరి దేవభక్తుడంటే ఎవరు చూద్దాం ప్రియులారా. దేవభక్తుడంటే మరి మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఈ డిసెంబర్ మాసంలో మనం ఏం చేస్తామంటే ఈ పేపర్లో చూస్తాం 25వ తారీఖున కోటాను కోట్ల దేవభక్తులు యేసు జన్మదినాన్ని జరుపుకున్నట్టు పేపర్లో చూస్తూ ఉంటాం. కోటాను కోట్ల భక్తులు అంటే ఈ డిసెంబర్ 25వ తారీఖున ఏం చేస్తామంటే మనం ఆ రోజు చర్చికి కానీ మనం వెళ్ళినట్లయితే ఆ రోజు చర్చిలో కుర్చీల సంఖ్య పెరుగుతుంది, టెంటలు ఎక్కువ వేస్తారు, జనాలు విపరీతంగా వస్తారు. ఆ ఒక్కరోజే చాలామంది జనాలు వస్తారు. పేపర్లో మరి క్రీస్తు జన్మదినమును క్రిస్మస్ని కోటాను కోట్ల భక్తులు అని పేపర్లో రాస్తూ ఉంటారు ప్రియులారా. అంటే అదేనా మరి దేవభక్తుడు అంటే అతనేనా? అలా కాకుండా మరి ఒక 2 గంటలు సంవత్సరంలో 2 గంటలు వచ్చేసేస్తే వాళ్ళు దేవభక్తులు అవుతారా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగాలి. మరి ఇంకా కానీ మనం పరిశీలించినట్లయితే ఆ పండగ రోజుకే వచ్చి తర్వాత రారు. ఆ పండగ రోజు వచ్చే వాళ్ళని మనం దేవభక్తుడు అనే కన్నా పండగ భక్తుడు అంటే చాలా బాగుంటుంది కదా. పండగ రోజే వస్తాడు చర్చికి. దేవభక్తుడు అంటే పండగ రోజు వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే మరి దేవభక్తుడు కాడు. ఎందుకనంటే మరి వీళ్ళు పండగ రోజు కాకుండా ఆదివారం కూడా చర్చిలకి 1 గంట 2 గంటలకే వస్తూ ఉంటారు. వాళ్ళని వదిలేసేద్దాం, పండగ భక్తులు వదిలేసేస్తే మరి మిగతా క్రైస్తవులు ఆదివారం మాత్రం ఒక 2 గంటలో ఎంతో వచ్చి అక్కడ కాలాన్ని మరి దేవుని మందిరంలో ఉన్నామని అనుకుని స్పెండ్ చేసి ఆ సమయాన్ని అక్కడ హెచ్చించి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇలా ఉంటే వీళ్ళు భక్తులేనా? వీళ్ళు భక్తులనే అనగలమా? వీళ్ళందరినీ యాక్చువల్గా నిజంగా మనం ఏమనాలంటే నామినల్ క్రిస్టియన్స్, ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అని మాత్రమే అనాలి తప్పితే దైవభక్తుడు అని అనటానికి వీరు లేదు. ఇంతకీ భక్తుడు అంటే ఎవరు? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో రాశారు ఏమనంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఏమిటంట? ఈ ప్రార్థన దేవుడు వినాలంటే ఆయన చిత్తము జరిగించాలంట. అంటే ఆయన ఇష్టం, ఆయన ఏం కోరుకున్నాడో ఆ విధంగా జరిగించాలంట. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆయన చిత్తము అంటే ఏమిటి? అసలు ఆయన చిత్తం అంటే ఏమిటి కూడా మనకు తెలియాలి కదా ప్రియులారా. ఆయన చిత్తం అంటే ఏంటో మనం బైబిల్లో చూద్దాం. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అనేటువంటి విషయం మనకు తెలియాలి. బైబిల్లో దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా రాయించాడు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడంట? ఒక పాపి మారితే పరలోకమందు చాలా ఆనందంగా ఉంటుందంట. ఆ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్రియులారా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట? ఒక్క పాపి మారితే చాలంట. 99 మంది మంచోళ్ళ గురించి, నీతిమంతుల గురించి ఆయన ఆలోచించడంట. ఒక్క పాపిని మనం మార్చగలిగితే అక్కడ పండగే పండగ అంట దేవునికి, అక్కడ పైనంట ఏ పండగ అయినా సరే. కాబట్టి ఇక్కడ మనకు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనకు ఆనందం ఎప్పుడు ఉంటుందంటే దేవభక్తుడు ఎవరైతే పాపిని మార్చగలడో అతనే దేవభక్తుడు. మారిన తర్వాత పరిశుద్ధంగా ఉండి కొందరిని మారిస్తే అతనే దేవభక్తుడు. అంటే ప్రియులారా, దేవుడికి ఇష్టమైంది ఏంటి అంటే దేవుడు పని చేసి ఆ పని చేసిన తర్వాత
మనం కానీ అతన్ని వేడుకుంటే ఆ ప్రార్థన ఆలకిస్తాడంట. ఇక్కడ అదే చూద్దాం. యోహాను సువార్త 9:31 అదే చాలా చక్కగా రాయబడింది. ఒకసారి జాగ్రత్తగా మనం ఆత్మ సంబంధంగా ఆలోచించగలిగితే, దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన ఇష్టం చొప్పున, ఆయన ఇష్టం అది ఒక పాపి మారాలి, మనం పరిశుద్ధులుగా ఉండి మనం ఒక మనిషిని మార్చాలి. ఆ విధంగా మనం చేయగలిగితే అప్పుడు దేవుడు సంతోషపడతాడంట, మన మనవి ఆలకిస్తాడంట. ఒకసారి దీన్ని జాగ్రత్తగా కానీ మనం చూడగలిగితే, ఆయన చెప్పిన పని చొప్పున చేసి తర్వాత ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అంటే పని ప్రార్థన, పని ప్రార్థన, పని ప్రార్థన. ప్రియులారా, అదేంటండి ప్రార్థన కూడా పని కాదా అని మీరు అనుకోవచ్చు. ప్రార్థన కూడా పనే అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ప్రార్థన కూడా పనే అని ఆయన అనుకోవట్లేదు. పని చేసి ప్రార్థన చేస్తే ఆయన దేవభక్తుడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అయితే మరి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇందాక మనం దాన్ని చక్కగా విడగొట్టాం. ఎందుకనంటే విడగొట్టి చదవాలి. ఈ బైబిల్ని ఎక్కడికక్కడ విడగొట్టి చదివితేనే మనకు అర్థం అవుతుంది. పని ప్రార్థన. కానీ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రార్థన చేయటమే మాకు దేవుడు నేర్పింది, మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాము అని కొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయం చొప్పునే కొందరు ఏం చేశారంటే, మరి 24 hours ప్రేయర్ టవర్స్, ప్రార్థనా గోపురాలని పెడతాం జరిగింది. ఎందుకంటే ప్రార్థనే చేస్తూ ఉంటే దేవుడు అంగీకరిస్తాడు అని 24 hours కూడా ఈ ప్రార్థనా గోపురాలని పెడతాం జరిగింది. ఇక్కడ ప్రియులారా, జాగ్రత్తగా విందాం దేవుని యొక్క మాటని. యోహాను సువార్త 9:31 దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన పని చేస్తేనే ఆయన మన మాట వింటాడు. అంటే ఇక్కడ మనం 24 hours ప్రార్థన చేస్తే ఆయన వినడు అని బైబిల్లో చెప్తూ ఉంది. ప్రియులారా, ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది మరి పని చేయకుండా ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకటి, పని చేయకుండా ప్రార్థన చేయటం. రెండోది, వారి కొరకు వారు ప్రార్థన చేయటం. మూడవది, సమాజం కొరకు ప్రార్థన చేయటం, వేరే వారి కొరకు ప్రార్థన చేయటం. పని వదిలిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వినడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి యోహాను సువార్త 9:31 ఉంది. ప్రియులారా, అయితే ఇప్పుడు కొన్ని సందర్భాలు తీసుకుందాం. బైబిల్లో కొన్ని సందర్భాలు తీసుకుని దాని ప్రకారంగా ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని కానీ మనం పరిశీలించగలిగితే, ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి. ఈ బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు చూద్దాం. మన సొలొమోను గారు రాసినటువంటి దాంట్లో, ఆయన పైన ఉండాడు, మనం భూమి మీద ఉండాం, ప్రతిదీ ఆయన చూస్తూనే ఉంటాడు, చూడకుండా ఏమీ ఉండడు. మనం ప్రార్థన చేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఒక సందర్భాన్ని తీసుకుందాం మీకు అర్థం అవటానికి. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక సందర్భాన్ని తీసుకుందాం. ఆ సందర్భం ఏమిటి అంటే, పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఈ ఇశ్రాయేలీల జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపిస్తూ ఉన్న సమయంలో వీరు అమోరీయులు ఉన్నటువంటి మన్యపు ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఆ దోవలో గుండా వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. వారు ఆ దోవలో గుండా వెళ్ళేటప్పుడు వారు ఏంటంటే అమోరీయులు ఉంటారు కాబట్టి మరి వారిని ఎదుర్కొనవలసి వస్తుందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మోషేతో ఏం చెప్పించాడంటే, మీరు వెళ్ళండి వాళ్ళ మీదకి, ఆ మన్యము గుండా పోండి, మీకు నేను తోడుండాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నేను మీ యందు ఉంటాను కాబట్టి వాళ్ళని ఈజీగా మీరు ఓడగొడతారు, జయిస్తారు అని దేవుడైన యెహోవా మోషేతో చెప్పిస్తాడు. మోషేతో చెప్పిస్తే వీళ్ళేం చేస్తారంటే, ఇశ్రాయేలీలు జనాంగాన్ని ఎప్పుడైనా ప్రియులారా, దేవుడు ఒకటి చెప్తూ ఉంటే మనుషులు వేరో చెప్తూ ఉంటాం. దీన్ని అర్థం చేసుకోం. ఇక్కడ ప్రియులారా, వీళ్ళు ఏమంటారంటే, అలా కాదు, ఈ ముందలే ఎవరినన్నా పంపించండి, వారు వెళ్ళి రూటు అవన్నీ సరిగా చూస్తారు, అప్పుడు మనం ఈజీగా అక్కడికి వెళ్ళగలము, అమోరీయులు ఉన్నటువంటి మన్యపు ప్రాంతం గుండా
మనం ఈజీగా వెళ్ళగలము అనేటువంటిది వీళ్ళు ఇంకో మాట చెప్తారు. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే వీళ్ళ మాట కొడిని 12 గోత్రాల నుంచి 12 మందిని పంపుతాడు. అయ్యా మీరు ముందల వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసిరండి, ఆ తర్వాత మీరు ఎదురులే అట్టయితే అని చెప్పి 12 మందిని పంపుతారు. ఈ 12 మందిని పంపినప్పుడు ఈ 12 మంది వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఇద్దరు మాత్రం అక్కడ ఏం తీసుకొస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఫలాలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని మనం ఈజీగా ఓడించగలము, ఆ మన్యపు ప్రాంతాన్ని మనం దాటగలము అని ఒక ఇద్దరు చెప్తారు. మిగతా వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ పరిస్థితులు బాగాలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా భారీ శరీరులు, మనం అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అసలు మేము వెళ్ళము అని అంటారు. ఆ పంపించినటువంటి వారిని వేగులు వారు అని అంటాం. అంటే సీక్రెట్ ఏజెంట్స్ అనమాట. వాళ్ళు ముందలెళ్ళి పరిస్థితులన్నీ జాగ్రత్తగా చూసి చెప్తారనమాట. అదే విషయాన్ని మరి ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. ఆ దేశంలో ఉన్నటువంటి ఫలాల్ని తీసుకొచ్చి, ద్వితీయోపదేశకాండంలో ఉంది, తీసుకొచ్చి చూపించి ఏం పర్వాలేదు మనం వారిని జయించగలము అని కొందరంటే, మరి మిగతా వాళ్ళు చెప్పినటువంటి దానికి వీళ్ళు గుడారాల్లో ఉండి గొనుక్కుంటూ మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు తీసుకొచ్చినటువంటి చెడ్డ సమాచారం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాహుబలం కలిగినటువంటి వాళ్ళు, మరి అక్కడికి మనకు వెళ్ళలేము, అమోరీయుల చేతికి మనం అప్పగింపబడతాము అని సనుక్కుంటూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవాకి చాలా కోపం వచ్చి పగబట్టెను. రైండి ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ వచనం 1వ అధ్యాయం కానీ చూసినట్లయితే, మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంచరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. వీళ్ళు గొనుగుతున్నారు, దేవుడు చెప్పిన మాట వినలేదు. కానీ ఏమైందంటే అక్కడ ఆయనకు కోపం వచ్చే తలకే అమోరీయుల చేతికి అప్పగించేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు మోషే గారు ఏం చెప్పాడంటే, అయ్యా మరి మీరు దేవుడైన యెహోవా మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరు కదా, మీకు చెప్పులు ఎరగలేదు, పగటపూట వచ్చాము మేఘస్తంభం, రాత్రిపూట వచ్చాము అగ్నిస్తంభం పెట్టి, మీకు ఎంత చేసినా కానీ మీరు మరి వినలేదు కదా. కాబట్టి ఇక్కడ దేవుని కోపం వచ్చేసేసింది. అప్పుడు ఈ పితరులకు ఇస్తానన్నటువంటి దేశాన్ని నేను మీకెవ్వరికి ఇవ్వను, ఒక్క కాలేబు మరి యెహోషువకు తప్పితే ఇంకెవ్వరికి ఇవ్వను, వారు తరం వారు మాత్రం అక్కడికి వెళ్తారు, మిగతా వారు మాత్రం వెళ్ళరు అని దేవుడు మనకు చెప్పాడు కదా. మరి చాలా కోపపడ్డాడు కదా. మరి ఇలాంటప్పుడు అమోరీయులు మన మీదకి వచ్చేసేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మరి మేము ఇప్పుడు యుద్ధానికి వెళ్తాము అని వాళ్ళు అంటే, దేవుడైన యెహోవా మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినా సరే నేను మాత్రం మీ అమ్మట రాను, నేను మీకు తోడుండను, మీరు వెళ్ళబాకండి అమోరీయుల మీదకి యుద్ధానికి అని చెబితే వీళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు. ఆ యొక్క మన్యమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరందరూ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా, మోషే గారు ఇదంతా జరిగిందంతా వాళ్ళకి చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు ఇశ్రాయేలీయులకి. పోగా 42వ వచనం ఇక్కడ నుంచి అందరం చూడాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42వ వచనంతో చూడాలి. ఇది సందర్భం ఇదనమాట. యెహోవా నాతో ఇట్లెనెను, యుద్ధమునకు పోకుడి, మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడిదరని వారితో చెప్పిన. అబ్బాయి యెహోవా నాతో ఈ విధంగా చెప్పాడు కాబట్టి మీరు ఎవరు వెళ్ళబాకండి అని ఇశ్రాయేలీయుల జనాంగానికి చెప్తాడు. వెళ్ళమన్నప్పుడు మీరు వెళ్ళలేదు, ఆయన మాట వినలేదు, ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు మీరు వెళ్తానంటున్నారు కానీ వెళ్ళొద్దని చెబితే 43వ వచనం, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. ఆ మన్యమునకు మీరు వెళ్ళారు, అమోరీయులు ఉన్నటువంటి ఆ మన్యమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అందరూ 44 వచనం కానీ చూసినట్టయితే, అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయూరులో మేము హతము చేసిరి. మీరు వెళ్ళొద్దన్నారు, మీరు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు?
కందిరీగల్లాగా మీ మీదకి వచ్చి చేస్తే కందిరీగొత్తి ఎలా పరిగెత్తారో అలాగే కందిరీగల్లాగా మీ మీద వచ్చి తలికే మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరిని హతము కూడా చేసేసేసారు. 45వ వచనం, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు. తర్వాత తిరిగి వచ్చారు, యెహోవా దగ్గరికి వచ్చి ఏడిచారు, కానీ మీ మనవి ఆలకించలేదు. కన్నీటి ప్రార్థన చేశారండి. కన్నీటి ప్రార్థన. ఒకళ్ళ ఇద్దరా? 6 లక్షల మంది చేశారు. తప్పైపోయింది ప్రభువా, అమోరీయులు మరి మా మీదకి వచ్చేసేస్తున్నారు, క్షమించు ప్రభువా, తప్పైపోయిందన్నా సరే వారి కన్నీటి ప్రార్థన వినలేదు ప్రియులారా. నిజంగా ఇక్కడ జాగ్రత్తగా కానీ మీరు గమనించగలిగితే ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా నువ్వు కానీ నీ ఇష్టం వచ్చినట్టు వెళితే ఆయన మన మాట వినడు అనేటువంటిది ఈ చరిత్ర మన గురించే రాయించాడు ప్రియులారా. మనకు అర్థం అవ్వాలి, దృష్టాంతములుగా మనకు అర్థం అవ్వాలని చెప్పి ఆ జరిగిన చరిత్ర మన గురించే రాయించాడు. ఎంతమందికి తెలుసు? సరే, ఇది అలాగా వదిలేసేద్దాం ప్రియులారా. ఇంకొక మంచి సందర్భం మీకు చెప్తాను. ఇది మీకు తెలుసు, మనందరికీ ప్రీతమ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరి హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. చనిపోయిన సంగతి ఏ గడిలో చనిపోయిందో మనకు మాత్రం తెలియలేదు, కానీ టీవీలోను పేపర్లోను అన్నిటిలోని చూసి 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 ఆ రాత్రి ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేటువంటిది 2 రోజు వరకు మనకు తెలియలేదు, కానీ ఆ రోజు మరి అందరూ మహమ్మదీ సోదరులేనా, హైందవ సోదరులేనా, మరి క్రైస్తవ సోదరులేనా, సుమారుగా 7 కోట్ల మంది నిజంగా కన్నీటి ప్రార్థన చేశారు. చేసే తలికే మరి సెప్టెంబర్ 5వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు నడుచుకుంటూ వచ్చారా? రాలేదే. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మరి చాలా జ్యోతిష్య శాస్త్రవేత్తలు అనేటువంటి వాళ్ళు కూడా 2 రోజు పేపర్లో ఆయన యొక్క నక్షత్రాన్ని బట్టి, ఆయన బయలుదేరిన సమయాన్ని బట్టి అతను క్షేమంగా ఉన్నాడు, వస్తాడు అని 2 రోజు పేపర్లో రాశారు. అప్పటికి అతను చచ్చిపోయాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుడికి ఇష్టం అవ్వాలి, దేవునికి ఇష్టం అవ్వాలి. రక్షింపబడాలంటే దేవుడికి ఇష్టం అవ్వాలి. ఇక్కడ ప్రియులారా, ఈ సంఘటన కూడా ఇప్పటి కాలంలో మనం చూసాం. అప్పుడు ఇజ్రాయేలీల కాలంలో జరిగింది. ఇప్పుడు వచ్చి మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి గురించి ఎంతోమంది ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు 7 కోట్ల మంది చేసినా కానీ దేవుడు మరి వినలేదు. అది ఆయన చిత్తం. కాబట్టి ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసిన మొట్టమొదటిది దేవుడు వినడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఇంకా ఈ ప్రార్థన గురించి వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఏ విధంగా ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేటువంటి విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, నీకు వందనాలు తండ్రి. మేము చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా అనేటువంటి విషయాన్ని నీ బిడ్డలైనటువంటి నా సహోదరి సహోదరులకి నాయన ఈరోజు తెలియచేశాను. మరలా మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియచేస్తాను. నీ చిత్తమైతే ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినగలగటానికి వాళ్ళకి అవకాశం కలిగించి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రార్థన విషయాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేయాలని మీరు కోరుకున్నట్టు నేను మనవి చేసుకుంటూ ప్రభువైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.